హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ శంషాబాద్లో పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువు వెనకాతల యాదవ శ్మశాన వాటికని ఇది ఒకటి ఉంది. చూడండి, ఈ యాదవుల యొక్క శ్మశాన వాటికంటే ఇది మీకు ఎందుకు తీస్తున్నానంటే, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. దగ్గరలో ఎంత ఇదిగా ఉంది, దారుణంగా ఉంది. చూడండి, చాలామంది చెరువులోన స్నానాలు చేస్తుంటారు. చాలామంది బట్టలు తొక్కడం, స్నానాలు చేయడం. చూడండి, జూమ్ చేస్తూ ఉన్నా, అక్కడ బట్టలు ఉతుకుతుండ్రు. చూడండి, స్నానాలు, చేపలు, బట్టలు ఈ నీరుతో అన్నీ చేస్తూ ఉన్నారు. గుర్రపడెక్కతోనే ఎరువు కూడా తయారు చేయొచ్చు. చెరువులో గుర్రపడెక్క ఎక్కువ ఉంది. గుర్రపడెక్క అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన ఇది ఒక ఎరువుగా పెంపకం చేసి ఎరువుగా తయారు చేస్తున్నారు. గుర్రపడెక్క వల్ల చాలా యూజ్ ఉంది. ఇక్కడ వేస్ట్గా పోతుంది. దీని మీద పక్షులు చూడండి ఎంత ఇదిగా మంచిగా ఉన్నాయి. కొంగలు, తర్వాత నీటి బాతులు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో చేపలు కూడా పట్టుకొని తింటున్నారు. ముందు ముందు చూద్దాం పదండి. ఇది మంచి పార్క్గా తయారు చేస్తే బాగుంటుంది. ఇది ఇంత లూప్ లైన్లోకి వెళ్తాను, భయం వేయట్లేదని అంటారేమో. ఏం భయం అండి, ఈరోజు ఉంటా, రేపు పోతాం. భయపెడితే ఏమీ సాధించలేం కదా. ఇక్కడ ప్రకృతి కూడా చాలా చల్లగా ఉంది. ఇది పార్కులో తయారు చేసుకోవాలని అనుకోండి, చాలా మంచిగా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యన రోడ్డు ఉంది, చెరువు ఉంది. దీన్ని మొత్తం నీట్గా చేసుకుంటే ఇక్కడ చాలా పార్క్గా మంచిగా తయారు చేయొచ్చు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు కూడా. సరేనా, చుట్టూ బిల్డింగ్లు, మధ్యలో శ్మశానం, ఇక్కడ చెరువు. ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. దిగి లోపలికి ఈత కొడుతూ స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ కూడా చూడండి, అలా అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు తుడుస్తూ ఉన్నారు. జూమ్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఓకేనా, చూడండి ప్రకృతి అంత బాగుంది. ఇక్కడ శంషాబాద్లో చెరువు దగ్గర అక్కడి నుండి మురికి నీరు వస్తుంది అనుకుంటా. చిన్న కాలువలు, నాలాలు ఉన్నాయి చూడండి, అక్కడి నుండి నీరు వస్తుంది అనుకుంటా. మరి ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో మరి తెలీదు. కనుక్కుందాం, ఒకసారి తెలుసుకుందాం. చెరువు దగ్గర ఇది అమ్మవారు అనుకుంటా, పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ. మరి ఈ విషయం నాకు తెలీదు. చూద్దాం దగ్గరికి వెళ్ళి. అమ్మవారేనే, ఓకేనా. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టుకుంటాండ్రు, చేపలు పడుతుండ్రు అక్కడ. ఓకే, ఈ చెరువులోనే మురికి నీరు, శంషాబాద్ దగ్గరలో చెరువు ఉన్నాను కదా, ఈ నీటిలోనే చేపలు పడుతుండ్రు. గుర్రపడెక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంత బాగుంది చూడండి. అన్నట్టు వైపు నుండి చేపలు పడుతుండ్రట. ముందుకు చూద్దాం. చూడండి ఎంత బాగుంది. చుట్టూ చెట్లు ఉండి మధ్యన ఇక్కడ సమ్మర్లోనే వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఒకటే, చెరువు నీట్గా తయారు చేసుకుంటే, ఇక్కడ పార్కులా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎంత మురికిదైనా సరే ఇక్కడ మనం సుందరంగా తయారు చేసుకోవచ్చు ఈ చెరువుని. చూడండి ఫ్రెండ్స్, ఈ చెరువు అవతల చూడండి రైల్వే ట్రాక్ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నానండి. మీకు కనబడుతుంది అనుకుంటా. ఓకేనా, ట్రైన్లు వస్తుంటాయి పోతుంటాయి అక్కడ. ఎంత బాగుంది చూడండి, నీటి బాతులు ఎంత. ట్రైన్ కూడా వస్తుంది, చూపిస్తా మీకు. అక్కడ ఫ్లైట్ వెళ్తాను చూడండి, మేఘాల్లో ట్రైన్ వస్తుంది. మీకు ట్రైన్ చూపిస్తాను అన్నాను కదా, అదే ట్రైన్ అండి.
ఓకేనా, ట్రైన్ వస్తుంది. జనరల్ ట్రైన్ అనుకుంటా. ఇక్కడ శంషాబాద్లో రైల్వే స్టేషన్ ఉంది కదండి, దాని రైల్వే స్టేషన్ పేరేంటో నేను మర్చిపోయాను. ఇప్పుడు వెళ్తుంది జనరల్ ట్రైన్. నేను ఇందులో చాలాసార్లు బయటికి వెళ్ళాను తిరగడానికి. ఓకే, ఎంత బాగుంది చూడండి. దీన్ని మంచిగా తయారు చేసుకోవచ్చు మనము నీట్గా. ఓకే ఓకే, డన్. నా వీడియోస్ ఎలాగున్నాయి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు ఫస్ట్ నేను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది చెరువు చెప్తున్నాను కదండి. షెడ్లు వేసేసి ఉన్నాయి ఇక్కడ. షెడ్లు ఎవరు లేరు. ఓకే, ఇది షెడ్డలు మీకు కనబడతాయి అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అందరికీ నచ్చింది అనుకుంటా ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అందరికీ, బాయ్. చూడండి ఎంత బాగుంది శంషాబాద్. ఇది మంచి సుందరంగా తయారు చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంది ఇక్కడ, కానీ ఈ స్మెల్ ఒకటే పోతే బాగుంటుంది. ఈ స్మెల్లో నచ్చిన మురికి నీరు నిండే చేపలు గడ్డ పడతాను, ఇక్కడే స్నానాలు చేస్తాను, ఇక్కడే బట్టలు ఉతుక్కుంటాను చాలామంది. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ పార్టీలు గట్రా చేసుకుంటాను ఫ్రెండ్స్. చెరువు దగ్గరికి వచ్చి, చెరువుకి ఇది ఎండింగ్ పాయింట్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఎండింగ్ పాయింట్. చెరువు అవతల రైలు పట్టాలు, అవతల రైలు పట్టాలను దాటుతున్న కుర్రాళ్ళు చూడండి. అంతే, పోరగాళ్ళు రైలు పట్టాలు దాటుతూ ఉన్నారు. ఓకే, ఇది ఎండింగ్ పాయింట్. ఓకే, డన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బాయ్ ఫ్రెండ్స్. చేపలు పడతాను చూడండి ఫ్రెండ్స్, గ్యాలప్ ముందు పెట్టుకొని. ఆనుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శంషాబాద్కి సంబంధించింది కూడా ఇక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, నీ చెరువుకు ఆనుకొనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఉంది శంషాబాద్. ఓకే, ఈ బిల్డింగ్ ఇదే.